నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో అమ్మపల్లి తండాలో విషాదం. కన్నతల్లిని కన్న కొడుకే కడదెర్చిన ఘటన. కన్నతల్లి చిన్నమ్మ 60 సంవత్సరాలు, గొంతు కోసి చంపిన కన్న కొడుకు దొండరాజు నాయక్ 32 సంవత్సరాలు. మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేని కొడుకే ఘటనకు పాల్పడినట్టు స్థానికుల వెల్లడి. మృతురాలి శవాన్ని ఆసుపత్రికి తరలింపు. పోలీసులు అదుపులో నిందితుడు. ఇక్కడ నుంచి నడుచుకుంటే బయటకు ఆడ వచ్చి ఇంకా పాలు అంటే అప్పటికి ఏం మాట్లాడలేదు వచ్చింది ఇది పోయింది కదా ఎవరితో మాట్లాడు మాకన్నా ముందే ఆయన వచ్చి ఆడకి దర్వాజా ముందర వచ్చి తాళం ది అమ్మ తాళం ది అని 3 సార్లు అన్నాడు. తీసింది పోయి తీసే వరకు ఆమె గడేసుకొని ఆయన తాళం ఎరగొట్టి పోయి లోపల చంపిండు. మాకు తెలియదు. అలసినప్పుడు కొడుతున్నాడు అనుకున్నాము. తర్వాత చూస్తే ఆమె బయట ఆయన దింకపోయిండు. ఆమె లోపల నుంచి బయటకు వచ్చేసింది. ఆయన గొంతు పోయింది. గొంతులో రక్తం వస్తే అప్పుడు ఆడ వచ్చి పట్టుకున్నాడు. ఆడ కూర్చుని పెట్టినాం. ఆయనే వండుకున్నది. ఆయనే పని పోయినా. మరి చనిపోయిన పేరు చిన్నమ్మ సార్ వస్తే తిక్కగా చేస్తున్నాడు. ఇంట్లో చేస్తే పిల్లకు చంపేస్తాను, నాకు అని 2 మంది చంపేస్తాను అంటున్నాడు. అంటే పిల్లకి ఏమైనా చేస్తానని నాటి అట్లే కావాలి ఉన్నాం మేము, తల్లి పిల్లలు అట్లే కావాలి అత్త కూడా కాపాడాము. 3 కాపాడినాం కానీ ఇలా చూపిద్దాం అలా చూపిద్దామని పిల్లలు దొరికొచ్చాము. ఫోన్ చేస్తే వచ్చినాక మళ్ళా చూపిద్దాం అని అంటాము. ఇలా చూపిద్దాం అనుకున్నాం. అన్న కూడా నాతిరి తిక్కగా చేసుకుంటా ఉంటే పోయి మంది ఇంట్లో పండుగ పెట్టినాం. నాతిరి ఊళ్ళో మా ఇంట్లోనే మా ఇంట్లో వండబెట్టినాం. కానీ నాతిరి లేకుంటే పిల్లకే చంపేస్తుండే నాతిరి. ఇంకా పండుగ పెట్టినాక నాతి పొద్దున్న లేచి వస్తే పిల్లలకు ముద్దిచ్చి మళ్ళీ పిల్ల ముద్దిచ్చి వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాను, నీ ఉండు నేను పోతా పడ్డామని. ఇంకా పోకొని మస్తు అయినాం. పైసలు ఇవన్నీ పైసలు లేదని చెప్పి పిల్లలు నాతిరి పైసలు లేవని అంటే పోయి చేసి కూడా మళ్ళీ కూర్చుంటే ఇంకా పిల్లకి ఏమైనా చేస్తాడా బాగా నేను అట్లే కాలు ఉన్నా అట్లే ఉన్నా ఆడ బట్టలు ఉట్టుకున్నా ఉంటే ఇక్కడ లేచి వచ్చిండు. మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ వస్తాడు అనుకున్నాను. నేను ఇక్కడనే వస్తున్నావు కదా ఇంటికి అట్లా అనుకున్నా. నాకు వాళ్ళ అమ్మది కోతారని తెలియలే. అక్కడ పోయి ఇంకా నరికేసింది సార్. ఏం చేయాలి? ఇళ్ళప్పుడు కోసిండో మనం ఏం తోటి కోసిండో తెలియదు సార్. ఎట్లా కోసేసిండో బక్క ఉంది, నారకట్ట లెక్క ఉంది. ఆయన కూడా కాపాడింది మా పిల్లకు, నా బిడ్డకే. కానీ ఇట్లా చేస్తాను తెలియదు సార్. మాకు ఇట్లా నరికేస్తానని తెలియదు. ఏం చేయాలి? ఈరోజు ఉదయము 8:30 గంటల సమయంలో ఎస్ఐ గారికి ఈ బండమీది తాండా విలేజ్లో ఒక హత్య జరిగిందని చెప్పేసి సమాచారం రాగా వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ తాండకు చెందిన చిన్నమ్మ అనే స్త్రీని ఆమె కొడుకు రాజు ఈలపీటతో గొంతు కోసాడని చెప్పేసి తెలిసింది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత విషయాలు ఏమైనా ఉంటే ముందు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. చాలా నైస్.